పబ్లిక్‌లో మంచి పేరు ఉంది. ఏదో ఎలక్షన్ ఉంది గదా అని నేను ఇప్పుడంతా హంగామా చేస్తలేను. నేను 15 ఏళ్ల నుంచి పబ్లిక్‌లో ఉన్నా. నేనంటే ఏందో పబ్లిక్‌కి తెలుసు. ఇప్పటికిట అన్న నేను ఎట్లా అంటే ఎక్కడ పోయినా మీరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు అనే మాటనే అంతేగాని, ఇప్పుడు ఏందంటే వాళ్ళు వీళ్ళు మా మధ్యలో చిచ్చు పెట్టాలట గాని, మేమిద్దరం మంచిగా స్నేహితులము. నాకు అన్న ఏ ఆపదొచ్చినా నాకు హెల్ప్ చేసిండు. ఒకటే కోరుకోవడము, నాకు టికెట్ నేనీట ఆశించిన బీఆర్ఎస్ టికెట్ కావాలంటే నేనీట మా పట్టణ అధ్యక్షుడు శివరాజన్న గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను నేను ఖచ్చితంగా గెలిచి మా శ్రీనివాస్ గౌడ అన్నగారికి మాజీ మంత్రి వారికి నేను ఒక గిఫ్ట్ తీసుకొని ఇస్తాను. యువకులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తాతలు అందరూ ఉన్నారు. కాబట్టి నీవు నిలబడితే మన గల్లీకి 36వ వార్డుకు సమస్యలన్నీ తీరుతాయి అన్నందుకే నేను ముందరకు వచ్చిన అన్న. నమస్తే తెలంగాణ ప్రజలందరికీ. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే 36వ వార్డు మున్సిపాలిటీ కేంద్ర పరిధిలో అయితే మనం ఉన్నాం. ఎందుకు ఉన్నాడు ఏం లేదని కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, నా పేరు రాజు యాదవ్. నాకు 36 డివిజను. నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని అనుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. అదేవిధంగా 36 వార్డు డివిజన్ ప్రజలకు మోనపుట్ట కానీ, ఝాన్సీ నగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ అందరికీ అన్నా, అంటే ప్రతిరోజు ఉన్నట్టు యాక్టివ్గా ఉన్నారా, లేదంటే ఏదైనా చిన్నగా టెన్షన్ మొదలైందా? అన్న, ఈ టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే మనకు పబ్లిక్‌లో మంచి పేరు ఉంది. ఏదో ఎలక్షన్ ఉంది కదా అని నేను ఇప్పుడంతా హంగామా చేస్తలేను. నేను 15 ఏళ్ల నుంచి పబ్లిక్‌లో ఉన్నా. నేనంటే ఏందో పబ్లిక్ తెలుసు. అందుకే వాళ్ళే ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు నిలబడితే మేము గెలిపించుకుంటాము. అంటే కులంతో సంబంధం లేకుండా ఇక్కడ మా వార్డులో ఎస్సీలు, తర్వాత ముస్లింలు, తర్వాత బీసీలు ఉన్నారు. అందరు కలిసి ఎందుకన్నా నీవే ఒక ఇండిపెండెంట్గా నిలబడు, మేము సపోర్ట్ ఇస్తామాటని నాకు చెప్పడం ద్వారా నీ ముందుకు రావడం జరిగిందన్న. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ప్రచారంలో, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారని ప్రజలు చెప్పారు ఆల్రెడీ. మీకు ప్రచారంలో భాగంగా మీరు ప్రతి గడపకి వెళ్తా ఉంటారు. అలా టచ్ చేసినప్పుడు మీకు ఈ గల్లీలా, ఈ వార్డులా అంటే మీకు మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చినాయా అన్న? ముఖ్యంగా కొన్ని మా ఝాన్సీ నగర్ దగ్గర కానీ కొందరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. డబుల్ బెడ్రూమ్ అంతా అందరికీ ఇవ్వలేకపోవచ్చు. ఏ గవర్నమెంట్ అయినా డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వకపోవచ్చు. కానీ కొద్దిగా పేదవాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఇస్తే బాగుండే. కానీ అనివార్య వల్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయింది గత గవర్నమెంట్లో. కాబట్టి నేను ఇండిపెండెంట్గా ముందరకు వచ్చి మా వార్డు తరపు నుంచి అంటే ముఖ్యంగా ఏముంటుందన్న, ఒక వీధి లైట్లు, ఒక మోరీ, ఒక కన్వర్ట్, తర్వాత వీధి లైట్లు, తర్వాత వాళ్ళ ప్రజలకు అందుబాటులో వాటరు, ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఉంది కదా, నేను ఇండిపెండెంట్ నిలబడుతున్నా కదా అని నేను ఎప్పుడు కానీ ఇప్పుడే చేస్తలేను. గత 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మా వార్డులో ఒక యువకులకు ఏది కావాలన్నా నేను హెల్ప్ చేస్తున్నా. ఏముంటుందన్న, యువకులకు వినాయక చవితికి ఒక అన్నదానం కార్యక్రమం, వినాయకుడు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు ఏదైనా ఆపద ఉంటే ఇవ్వడం, ఆ డబ్బు పరంగా నాకు తోచింది ఇస్తా. ఇచ్చినందుకు నాకు పబ్లిక్లో ఏంటంటే, నేను చిన్న నేను ఈ వార్డులో 36 వార్డులో నేను ఉన్న ఇంటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నా. కాబట్టి నాది ఏంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఇండిపెండెంట్గా నిలబడండి. పార్టీకి ఏ పార్టీ వద్దు, ఒక కాంగ్రెస్ టికెట్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, తర్వాత బీజేపీ వద్దు. ఈ ముఖ్య పార్టీలకు కాకుండా నువ్వు ఇండిపెండెంట్ నిలబడు. మాకు ముస్లిం సోదరులు కానీ, బీసీలు కానీ కుటుంబాలు అందరూ చెప్తున్నారు మీరు నిలబడని, మేము ఎంబడి ఉన్నమాట చెప్తుండ్రు. అందుకే నేను ఈరోజు రాజకీయంగా ముందరికి పోవాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం మీరు చెప్తా ఉన్నారు, ఎందుకంటే నాకు సత్సంబంధాలు కావచ్చు, ఫ్రెండ్షిప్ సర్కిల్ కావచ్చు, టోటల్గా ఈరోజు ప్రతి పార్టీలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు.
ఉమ్. అన్న ఇప్పుడు అంటే వాళ్ళు మీ దగ్గరికి ఏమని చెప్తున్నారా? అంటే మీరు ఇనానమస్ అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా ఓకే. ఒక పార్టీ నుంచి ఉన్నా ఓకే. నువ్వు ఎలాగున్నా పర్లేదు. కంపల్సరీ మీరైతే నిలబడండి అని జెప్పేసి మీ దృష్టికి ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? అనే వాస్తవంగా నేను గత అంటే 15 ఏళ్ల నుంచి నేను పబ్లిక్‌లో ఉన్నా. కానీ మాజీ మంత్రి వారి సమక్షంలో అప్పుడున్న మున్సిపాలిటీ మా తాటి గణేష్ అన్న ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఆ 5 ఇయర్స్ కింద నేను జాయిన్ అయిన మాట వాస్తవము. అప్పుడిట నాకు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ అన్నగారు గాని, గణేష్ అన్న గారు గాని నాకు ఇదొక్కసారి హెల్ప్ చేయండి అంటే మేము శాయశక్తిలా ఒక్క రూపాయి ఆశించకుండా కష్టపడి మేము మా వైస్ చైర్మన్ గణేష్ అన్నని గెలిపించినాము. ఇప్పటికిట అన్న నేను ఎట్లా అంటే ఒక ఎక్కడ పోయినా మీరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు అటన్న మాటనే అంతేగాని ఇప్పుడు ఏందంటే వాళ్ళు వీళ్ళు మా మధ్యలో చిచ్చు పెట్టాలట గాని మేమిద్దరం మంచిగా స్నేహితులము. నాకు అన్న ఏ ఆపదొచ్చినా నాకు హెల్ప్ చేసిండు. మంచిగా ఉన్నాము. కానీ నేను ఒకటే కోరుకోవడము నాకు టికెటు నేనీట ఆశించిన బీఆర్ఎస్ టికెట్ కావాలంటే నేనీట మా పట్టణ అధ్యక్షుడు శివరాజన్న గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను నిలబడు అంటే నేను ఖచ్చితంగా గెలిచి మా శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మాజీ మంత్రి వారికి నేను ఒక గిఫ్ట్ తీసుకొని ఇస్తా. దీనిల కింద జైన్ అయినా కాబట్టి నేనిట అడిగే నాకు ఉంటది కాబట్టి నేను అడుగుతున్నా. ఒకవేళ నాదిట సర్వే ఇట మంచిగా ఉంటే ఇస్తే ఓకే. లేదు ఆయన ఇట లేదు అంటే ఇటు ఇండిపెండెంట్ అయితే నిలబడగలం. ఎందుకంటే నాకు ఒక బలం ఏంటంటే ప్రతి ముస్లింలు కానీ మా ఏరియాలో ఉన్న కానీ మూనపుట్టగా ఉన్న ముస్లింలు కానీ ఝాన్సీ నగర్ కానీ ముస్లింలు అన్ని పార్టీలు వారు నాకు మంచిగా నా పేరు మంచిగా ఉంది అని వాళ్ళే చెప్తుండ్రు. కాబట్టి ఒకవేళ ఎలక్షన్ల ఇండిపెండెంట్ నిలబడిన ఒక బీజేపీ వాళ్ళు చేయడము, కాంగ్రెస్ వాళ్ళు చేయడము, బీఆర్ఎస్ వాళ్ళు ఇట నాకు సపోర్ట్ ఇస్తారు. ఓకే. నా గెలుపులో వాళ్ళు ఇట ఉండరు. ఓకే. ఇది మాత్రం పక్కానా. నేను పబ్లిక్లో ఏమవుతుందనే తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా నేను నిలబడతా అంటే కాదు కదా. అందుకే నేను పబ్లిక్లో ప్రచారం అనేది ఏం లేదు. నా స్నేహితులు, నా ముస్లిం సోదరులు కానీ, ముద్రాజు సోదరులు కానీ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మేము నువ్వు ముందలుండు మేము చూస్తాము. మేము నీ గెలుపులో మేము నా ఎంబడి అడుగుజాడలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఉన్నారన్న. ఓకే. అందుకు నేను ముందరికి రావడం జరిగింది. అంటే వాళ్ళందరూ మిమ్మల్ని ఎంకరేజ్‌మెంట్ చేస్తా ఉన్నారు. అంటే ప్రతి వాస్తవానికి ఒక పార్టీ ఉంటే ఒకటే పార్టీ వ్యక్తులే సపోర్ట్ చేస్తారు. కానీ మీకు అవకాశం అది లేదు. అంటే ప్రతి పార్టీ వ్యక్తులు మీకు ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి మీరు ముందుకు రావడం జరుగుతా ఉంది. అన్న ఇంకొక విషయం ఇప్పుడు మీ వెనక నీకు ఓటేసినటువంటి వ్యక్తులు కావచ్చు, నీ వెనక తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి నీ గెలుపుకు కారణమైతే వాళ్ళకి అవకాశాలు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? లేదంటే నాకు ఎవరితో సంబంధం లేకుండా టోటల్‌గా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలందరూ నా వాళ్ళని చెప్పేసి మీ ముందుకెళ్తారు. ఇప్పుడు నా ఎంబడి కొంతమంది ముందుకు వస్తుండ్రు అంతేగాని కొంతమంది ఎనికిలో ఉన్నారు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు కొద్దిగా ఏదో ప్రెషర్ చేయడం వల్ల కొద్దిగా రాకపోవచ్చు. కానీ ఆడికైనా నా ఎంబడి ఉంటుండ్రు చేస్తుండ్రు. వీధి నా ఎంబడి వచ్చిన వాళ్ళకే నేను చేయను. ఏ పని మా 36 వార్డులో ఎవరు వచ్చినా ఒక ముస్లిం కానీ హిందువు కానీ ఏ కుల మతాలకు లేకుండా నా ఇంటికి రాని నేను సేవ చేస్తాను. అంతేగాని ఏదో నాకు ఆయన ఓటు వేస్తేనే నేను చేస్తా, నాకు ఆయన ఓటు వేయలే అనేది అది పెట్టుకోవద్దు. రేపు ఓటు వేయనితోనే నేను మనసు గుర్తింపు ఉండాలి వాళ్ళతో. మనసులో ఉంటేనే నెక్స్ట్ టైం ఇట అరే ఆ రోజు మేము తప్పు చేసినాం కదా ఈ రోజు ఇట మళ్ళా చేద్దామని నెక్స్ట్ టైం గిట అట్లా ప్రయత్నం చేస్తున్నామన్నా. అంతేగాని మాకు ఒకరి మీద కోపము ఒకరి మీద ప్రేమ అనేది లేకపోదన్న. అందరు సమానమే. ఓటు వేసినా ఒకవేళ దేవుని అనుగ్రహం ఉండి ఇట గెలిచిన తర్వాత కూడా ఇదే రాజు యాదవ్ ఇట్లే ఉంటాడు, ఎప్పుడు మారాడన్న. అంటే అన్నయ్య ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. కంపల్సరీ రాజు యాదవ్ అనే వ్యక్తి 236వ వార్డు ప్రజలందరి మనిషి. ఎందుకంటే వాళ్ళు నాకు ఓటేశారు, వీళ్ళు నాకు ఓటేసి కాదు. ఎందుకంటే నా గల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ 36 వార్డు ప్రజలందరూ నా వాళ్ళే కాబట్టి కంపల్సరీగా నేను ఏదైనా సరే నా ప్రజలందరికీ సేవ చేయాలనేది ఒక సంకల్పంతో నేను ముందుకు వస్తా ఉన్నాను. అంతగా ఒకవేళ నేనీట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేను 46 ఇంతకుముందు మా 46 వార్డుల యూత్ అధ్యక్షుడన్న, యూత్ ప్రెసిడెంట్ని. కాబట్టి నేనీట అడగడం ఏం తప్పు కాదు. నేనీట అన్నకు మా పట్టణ అధ్యక్షుడు శివరాజు అన్న గారికి నేను దరఖాస్తు పెట్టడం జరిగింది. నేనిట పోటీ చేస్తాడని. ఒకవేళ మా పార్టీ మాజీ మంత్రి వారి అన్న మా మినిస్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ అన్న, ఒక్కసారి సర్వే చేయనన్న. చేసినాక నాది పేరు ఉంటే పబ్లిక్లో ఉంటే నాకు ఒక్కసారి ఛాయిస్ అన్న నీ ఊకొని ముందరకు వచ్చినానా. ఒకవేళ
నాకు గాని టికెట్ ఇప్పిస్తే ఎక్కువ మెజారిటీతో గెలిపించి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. నా గెలుపు మీకు ఒక గిఫ్ట్ కంపల్సరీ అయితే ఇస్తాను. ఒకటైతే రాజు యాదవ్ గారు అయితే కరాఖండిగా ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. మాజీ మంత్రివర్యులు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. కంపల్సరీగా నాకు ఒకటే గోల్ ఉంది. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ లోనే ఫస్ట్ గిఫ్ట్ నా 36 వార్డుకెళ్ళే కార్పొరేటర్ గా అన్నకు గిఫ్ట్ ఇవ్వాలనేది నాకు ఒక సంకల్పం ఉందని చెప్పేసి ఈరోజు రాజు యాదవ్ అన్నగారు అయితే చెప్తా ఉన్నారు. అన్న ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కంపల్సరీగా నాకు ఒక అవకాశం ఇస్తే మాత్రం ఒక యువకునిగా నేనైతే కంపల్సరీగా గిఫ్ట్ అయితే ఇస్తానని చెప్తా ఉన్నారన్న. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మన ఈ వార్డుకు సంబంధించి ఇప్పుడు రోడ్ల విషయంలో కావచ్చు. బీఆర్ఎస్ లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ విమర్శించకూడదు. ఓకే, అవి వర్కులు అవుతున్నాయి, కొద్దిగా అవుతున్నాయి, మొత్తం ఫుల్ అయితే అవడం లేదు. కొద్దిగా బడ్జెట్ ఉన్నంత వరకు కొద్ది అవుతున్నాయి. అంతేగాని మనం వేరే పార్టీల గురించి మనం విమర్శించే హక్కు మనకు లేదన్నా. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మన పని ఏంటంటే నేను రాజకీయంగా యువకుని బయటకు వస్తున్నా. నా ఎంబడి యువకులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తాతలు అందరు ఉన్నారు. కాబట్టి నీవు నిలబడితే మన గల్లీకి 36వ వార్డుకు సమస్యలన్నీ తీరుతాయి అన్నందుకే నేను ముందరకు వచ్చిన అన్న. ఒక విషయం అయితే కరాకని, ఎందుకంటే ఒక పార్టీని ఇప్పుడు నేను నిలబడుతున్నా అని చెప్పేసి ఒక పార్టీ మీద విమర్శ చేయడం అది పద్ధతి కూడా కాదని చెప్పేసి ఈ రోజు రాజు యాదవ్ గారు అయితే ఒక విషయం అయితే కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరీగా నాకు ఎందుకంటే నాకు ఈ మున్సిపాలిటీకి సంబంధించి నా గల్లి ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే 36వ వార్డు ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇంపార్టెంట్ కాబట్టి నాకు సమస్య మీదే నేను మాట్లాడతా. సమస్య ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు చెప్పారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ముసలివాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, చదువుకున్న మేధావులు, ఇలాంటి ప్రతి ఒక్కరు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి కంపల్సరీగా నేను బరిలో ఉండాలని అనుకుంటా ఉన్నా. కంపల్సరీగా నేను స్వతంత్ర ఇప్పుడు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా అవకాశం ఇస్తే కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఇవ్వని పక్షం ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది నేను ప్రతి పార్టీలో ప్రేమించే అభిమాన నాయకులు ఉన్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళందరూ ప్రోత్సహిస్తా ఉన్నారు. నీకు టికెట్ రాకుండా కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెయ్యండి అని చెప్పేసి అన్నగారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఏది ఏమైనా సరే కంపల్సరీగా 36వ వార్డు నా ప్రజల దీవెనతోటి కంపల్సరీగా బరిలో ఉంటున్నా, కంపల్సరీగా ఉండి గెలుస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పరంగా కాకుండా వ్యక్తి ఎచ్చటోడు అనేది చూసి ప్రజలకు ఒకటే 36 వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక యువకుడు బయటకు వచ్చిండు, క్యారెక్టర్ మంచిగా ఉన్నోనికి ఓటు వేయండి. ఏదో డబ్బు పరంగా కానీ ఏదో మద్యం పంపిణీ చేస్తే కానీ ఓటు ఇవ్వకండి. మీకు మంచిగా అనిపిస్తేనే నాకు ఓటు ఇవ్వండి. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను యువకుని బయటికి వచ్చిన నిలవాలనుకున్నా. నేను ఇంతకుముందు కొన్ని ప్రోగ్రాంలో గత 20 రోజుల కింద ఒక క్యాంపు పెట్టడం జరిగింది. అందులో ఆ క్యాంపు పెట్టకుండా కొందరు అడ్డుపడిండు. ఒకటే చెప్తున్నానా, మీరు డిస్టర్బ్ చేయను, నాకు డిస్టర్బ్ మీరు చేయకుండా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. ప్రతిదీ నేను ఆచిదూసి ఏం చేయాలి ప్రజలకు అనేది అన్ని నేను ఒక డైరీలో రాసుకున్నా. కంపల్సరీ మాత్రం అది గెలిచినాకనే నేను చేసి చూపిస్తా. ఒకటి గెలుపు మాత్రం 100% నేను అయితే గెలుస్తానా, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ చెప్తున్నా. ఖచ్చితంగా మెజారిటీతోనే గెలిచి నేను చూపిస్తా. ఒకటే అన్నగారైతే రాజు యాదవ్ అన్నగారైతే 36 వార్డు ప్రజలకైతే విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాడు. కంపల్సరీగా ఒక యువకునిగా వస్తా ఉన్నా కాబట్టి కంపల్సరీగా ఒక అవకాశం ఇవ్వండి నా వార్డు ప్రజలు, మొత్తం 36వ వార్డు ప్రజలకు సంబంధించి అని చెప్తా ఉన్నాడు. కంపల్సరీ అంటే ఈ వ్యవస్థలో ఒక యువకుని యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ప్రోత్సహిస్తా ఉంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక 36వ వార్డు సంబంధించి కూడా ఒక యువకుడు అయితే మన ముందుకు వస్తా ఉన్నాడు కాబట్టి ఒకసారి ఈ 36వ వార్డు ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు ఇళ్ళకాల ప్రజల మధ్య ఉండే వ్యక్తి కావాలా, ఎలక్షన్ ముందరనే వచ్చే వ్యక్తి కావాలనేది కూడా ఒకసారి ఉన్నటువంటి వార్డు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సి వస్తుందని చెప్పేసి మన ఛానల్ తరపుకి కూడా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే కంపల్సరిగా 36వ వార్డు ప్రజల దీవెనతోటే 36వ వార్డు ప్రజల దీవెనతోటే కంపల్సరీ నేను కార్పొరేటర్ గా నేను కావస్తా ఉన్నా నా ప్రజల దీవెన ఆశీర్వాదంతో అని చెప్పేసి మనకు విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.